మల్టీ క్లౌడ్ ఖచ్చితంగా రావాలి అనేది మీకు డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా రావాలని ఏమి ఉండదండి. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మల్టిపుల్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మల్టీ క్లౌడ్ లాగే ప్రతి క్యాండిడేట్ దగ్గర మల్టిపుల్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లోనే సిఐసిడి సెటప్ చేయడం, ఇప్పుడు కోడ్ కమిట్, కోడ్ పైప్ లైన్, కోడ్ బిల్డ్ అవన్నీ మీరు అక్కడే సెటప్ చేసేసి మానిటరింగ్ అంతా చేసేస్తే ఆల్ ఆఫ్ సడన్ మీకు అజూర్ క్లౌడ్ అయి ఉండొచ్చు, లేదంటే జీసీపీ అయి ఉండొచ్చు, అరాకిల్ క్లౌడ్ అయి ఉండొచ్చు, అలీబాబా క్లౌడ్ అయి ఉండొచ్చు, ఐబిఎం క్లౌడ్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లేదా ఆన్ ప్రెమైస్ అయి ఉండొచ్చు. అప్పుడు నువ్వు ఎలా వర్క్ చేస్తావు? నేను ఓన్లీ ఏడబ్ల్యూఎస్లోనే చేశాను, ఏడబ్ల్యూఎస్లో ఇవన్నీ సర్వీసెస్ తెలుసు అని చెప్పినప్పుడు మనకి కరెక్ట్గా కనెక్ట్ కాదు ప్యానల్ అనమాట. అది ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మీద ఆ ప్రాజెక్ట్ మొత్తం దాన్ని డిపెండ్ అయి ఉంటే నీకు 100% సపోర్ట్ ఉంటుంది అనమాట. లేదు మల్టిపుల్ క్లౌడ్ మీద మల్టిపుల్ సర్వీసెస్ ఒక్కొక్క సర్వీస్ వచ్చేసి ఒక్కొక్క క్లౌడ్లో తీసుకుంటారు. డ్యూ టు కాస్ట్ ఆప్టిమైజేషన్, లేటెన్సీ, డిస్టెన్స్ కూడా చూసుకుంటారు అనమాట. రెస్పాన్స్ అండ్ కాస్ట్ మెయిన్ ప్రియారిటీ ఉంటుంది. అలానే హై అవైలబిలిటీ, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూసుకొని కొన్ని సర్వీసెస్ అజూర్లో డంప్ చేస్తుంటారు, కొన్ని సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్లో ఉంటాయి. అందుకనేసి మల్టీ క్లౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఓకే, మీరు ఏడబ్ల్యూఎస్ డెడికేటెడ్గా నేర్చుకుంటే క్లౌడ్ సైడ్ వెళ్ళొచ్చు, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్గా ఉంటాడు. ఓన్లీ డెవాప్స్ నేర్చుకుంటే డెవాప్స్ సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు కాంబినేషన్ అడుగుతున్నారు, ఎనీ క్లౌడ్ తెలిసి ఉండాలా, డెప్త్ తెలిసి ఉండాలా, దాంతోపాటు డెవాప్స్ స్కిల్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలా. రీసెంట్గా మళ్ళీ ఆపరేషన్ సైడ్ మానిటరింగ్, ప్రొమథియస్, గ్రాఫాన్ ఏమన్నా అడిషనల్గా మీకు మానిటరింగ్ టూల్స్ ఏమన్నా వచ్చా, ఇటువంటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ సెక్యూరిటీ రిలేటెడ్ కూడా మీరు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సిఐసిడి పైప్ లైన్స్ ఎలా సెక్యూర్ చేస్తారు, అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత ఎలా సెక్యూర్ చేస్తారు, డిప్లాయ్ చేయకముందే ఎలా సెక్యూర్ చేస్తారు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నారు. దీనికోసం నేను నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన స్టూడెంట్స్కి అడిషనల్ సెషన్స్ కూడా తీసుకొని ఎక్కువ కంటెంట్ డెలివర్ చేస్తుంటాం. నెక్స్ట్ జనవరి బ్యాచ్లో 25th సండే జరిగేటువంటి బ్యాచ్లో మనం కంప్లీట్గా ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. అజూర్ సర్వీసెస్ను కూడా మనం క్యూబర్నెటిస్లో ఏవైతే ఆపరేషన్స్ చేసామో సేమ్ ఆపరేషన్స్ని మనం అజూర్లో కూడా ఎలా చేయాలో కూడా మనం డిస్కస్ చేస్తాం. మల్టీ క్లౌడ్ చాలా హెల్ప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అట్లీస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ మీద పర్ఫెక్ట్గా ఉన్నా అజూర్ తెలుసు లేదంటే జీసీపీ తెలుసు అని మీరు ప్రజెంట్ చేయగలిగితే ఎస్ ఈజ్ రెడీ టు లర్న్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ప్యానల్కి బిల్డ్ అవుతుంది. అందుకని ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటేనే జాబ్స్ వస్తాయి, ఓకే ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ నేర్చుకుంటేనే జాబ్స్ వస్తాయి, అలా ఉండదు. ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయినా కానీ మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్లో మనం మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్, డెవసెకాప్స్ అండ్ ఎస్ఆర్ఈ కాన్సెప్ట్స్ని కంప్లీట్గా 5 months ప్రోగ్రాంలో మనం కవర్ చేస్తాం. నేను ఈ సండే మీకు టోటల్ ప్లాన్ ఇస్తాను 7:30 PM ISTకి. కింద కనిపిస్తున్నటువంటి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. డైరెక్ట్గా నన్ను రీచ్ అవ్వచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. ఐ విల్ సీ యు ఆన్ సండే ఈవినింగ్ 7:30 PM. థ్యాంక్ యూ.